హాయ్ అండి, ఈ వీడియోలో పుల్ల పుల్లగా కారంగా తిన్న కొద్దీ తినాలనిపించే టేస్ట్తో చాలా రుచిగా ఉండే మామిడికాయ కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇప్పుడు నేను చూపించే మెథడ్లో ఒక్కసారి చేసి చూడండి. ఈ పచ్చడికి మీరు ఫ్యాన్ అయిపోతారు, అంత బాగుంటుందన్నమాట. వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటుంటే ముద్దకి ఇంకాస్త తిన్నామా అన్నట్టుంటుంది. పచ్చడి అయితే చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. దీనికోసం ఫస్ట్ అయితే మామిడికాయ తీసేసుకోండి. వీలైనంత వరకు పుల్లటి మామిడికాయ తీసుకోండి. వాటిపైన పొట్టు తీసి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత మీ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కాంబినేషన్లో వేసుకోండి. నేనైతే ఇక్కడ 5 ఎండుమిరపకాయలు, 3 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాను. ఇవి మనకు సగానికి సగం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర, కొన్ని మెంతులు వేసేసేయండి. అలాగే పొట్టు తీసిన ఒక కంప్లీట్ వెల్లుల్లిపాయ గడ్డ పాయలు, కొన్ని కరివేపాకు రెమ్మలు ఇవన్నీ యాడ్ చేసి వీటితో పాటే చక్కగా ఫ్రై చేసేసుకోండి. మనకు ఎండుమిరపకాయలు క్రిస్పీగా వేగిపోవాలి, పచ్చిమిరపకాయలు కూడా బాగా చక్కగా ఫ్రై అయిపోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని ఎక్సెస్ ఆయిల్ పక్కకు పంపేసి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు, అవి యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చి కొబ్బరి వచ్చి మామిడికాయ ముక్కలు 4 కప్పులు వేస్తే పచ్చి కొబ్బరి వచ్చి 1 కప్పు వేసుకోండి. వీటితో పాటు ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఆయిల్లో వీటిని ఒక 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలు. మెత్తగా ఉడికేయాల్సిన అవసరమే లేదు. జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవడమే. 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసి తీసేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లోకి ఒక టొమాటో, అలాగే ఒక ఉల్లిపాయని మీకు నచ్చిన విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, లేదా పొడవాటి ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని టొమాటోల పైన ఉన్న చర్మం ఊడొచ్చేసి బాగా మెత్తగా ఉడికిపోవాలి. ఈ విధంగా మనం ఉడికిచ్చి ఫ్రై చేసి తీసేసుకోవాలి. తర్వాత ఫస్ట్ అయితే మనం పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చింతపండు అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి. బాగా పుల్లటి మామిడికాయలు అయితే చింతపండు అవసరం లేదు. లేదంటేనే చింతపండు ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా యాడ్ చేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోండి. వాటర్ ఏమి యాడ్ చేయకండి. ఫస్ట్ మనకు ఎండుమిరపకాయలు రోట్లో దంచిన విధంగా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటో మరియు ఉల్లిపాయ యాడ్ చేసుకోండి. దీనిపైన మనం మామిడికాయ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మనకు ఉప్పు సరిపోదంటే ఉప్పు యాడ్ చేసేసుకోండి. నేను ఫస్ట్లో యాడ్ చేసిన ఉప్పే సరిపోయింది కాబట్టి నేను మళ్ళీ యాడ్ చేయలేదు. ఇప్పుడు వీటిని పల్స్ ఇచ్చి రోట్లో మనం దంచుకుంటే మామిడికాయ ముక్కలు అక్కడక్కడ పెద్ద పెద్దగా ఉండి కచ్చా పచ్చగా మనకు మరీ మెత్తగా కాకుండా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేనైతే కంప్లీట్గా పల్స్ ఇచ్చి గ్రైండ్ చేసుకున్నానండి. ఈ విధంగా రావాలి మనకి పచ్చడి అయితే. తర్వాత పోపు కోసం మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఇందులోకి పోపు దినుసులు, ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక ఎండుమిర్చి, వీటితో పాటు కొన్ని కరివేపాకు రెమ్మలు, వీటన్నిటిని మనము చక్కగా ఫ్రై అవనిచ్చేసి ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ ఇంగువనైతే యాడ్ చేసుకోవాలి. ఇంగువ మనకు రోటి పచ్చడిలోకి చాలా బాగుంటుంది. సో ఇంగువ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసి ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని అయితే మనం ఒక బౌల్లో తీసుకొని వేడిగా ఉన్న మన పోపునైతే పచ్చడిలోకి యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసి వేడి అన్నంలోకి కలుపుకొని తిని చూడండి. సూపర్గా ఉంటుంది. పుల్లగా కారంగా, కావాలంటే కాస్త నెయ్యి కూడా తగిలించి తినొచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్, షేర్, ఇంకా కామెంట్ చేసేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.